వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాళ్ళు ఆల్రెడీ తమిళలో చూసుంటారు. కుకింగ్ సెట్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను 1.5 yearకి ఒకసారి మారుస్తూ ఉంటాను. సో ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. అన్న వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కూడా ఇదే. పెళ్ళి నాకు ఇంతకు మించిన వ్యాలంటైన్స్ డే గిఫ్ట్సే ఉంటాయి. దీంతో పాటు ఇంకొన్ని ప్యాంట్స్ ఉన్నాయి, అవి ఇంకా హోమ్ డెకోర్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. దీంతో పాటు నేను కూడా ఈ కరోతి అనే బ్రాండ్ది చాలా బాగుంటుంది అన్నాను. సో అందుకని కూడా ఈసారి ఇది తీసుకుందాం అనుకున్నాను. ఇది సిరామిక్వి, నాన్ స్టిక్వి కాదు. నాకు ఎందుకో నాన్ స్టిక్ అంత నచ్చలేదు లాస్ట్ టైం, అందుకని ఇది గో విత్ సిరామిక్ ఇష్టం. యాక్చువల్లీ మరి అంత టూ మచ్ వెయిట్ ఏం లేదు. ఈసారి సిరామిక్ తీసుకున్నామన్నాను కదా, ఇదే చాలా బాగుంది. కలరు నేను వైట్ చూస్ చేసుకోలేదు, కొంచెం క్రీమీ కలర్ చూస్ చేసుకున్నాను. ఇందులో ఇంకా వైట్ క్రీమ్ రెండే ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనుకుంటా. దీని మీద ఈ లెంత్ కొంచెం పెద్దగా ఉంది. ఇది మొత్తం 13 piece సెట్. ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 members ఉన్న 6 members ఉన్న ఈజీగా దీంట్లో కుక్ చేసేసుకోవచ్చు. దీనికి చూడండి, హ్యాండిల్ వచ్చేసరికి ఇలా చెక్కతో వచ్చింది, చాలా బాగుంది. వైట్ కలర్ అయితే చాలా ఈజీగా మాసిపోయిద్ది అనిపించింది, ఎందుకంటే డార్క్ కలర్స్ లేవు. ఇది లిడ్ వచ్చింది, కానీ ఇందులో కొన్ని ప్యాంట్స్ మీదకి లిడ్స్ ఉండవు. ఇప్పుడు దీని మీదకి ఓన్లీ 3 ప్యాంట్స్ మీదకి వచ్చినాయి. అన్నిటి మీదకి లిడ్స్ రాలేదు. ఇప్పుడు ఈ లిడ్ చూడండి, దీని మీదకి సరిపోతుంది కదా. ఈ లిడ్ దీని మీదకి సరిపోతుంది అండ్ దీని మీదకి సరిపోతుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఆ లిడ్కి సంబంధించింది ఇది టీ జార్ లాగా టీ కాసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న తిరుగుమాత లాంటిది వేసుకోవచ్చు అనుకుంటా. దీని మీదకి ఇది దొరికేసింది. ఇది కొంచెం పెద్ద సైజు. దీని మీదకి ఇది అండ్ మనకి ఇంకొక జారు వచ్చేసింది. ఈ లిడ్ ఇప్పుడు దీని మీదకి కూడా చూసారా, దీని మీదకి సేమ్. యాక్చువల్గా బాగుంది. ఇంకా ఉన్నాయి 13 piece సెట్ అంటే దాంట్లో వచ్చే లిడ్, దాంట్లో వచ్చే ఐటమ్స్ ఏవైనా కూడా కలిపి. ఇప్పుడు ఇది కూడా ఒక ఐటమ్ కింద లెక్క, గింట ఏదన్నా కూడా. ఇలా కలుపుకొని ఇలా తీయడానికి. సిలికానా? సిలికాన్. సిలికాన్, ఇది సిరామిక్ కాదు. ఇది కూడా ఉంది, తవా ఫ్రై చేసుకునేది. వీటి మీదకి దీన్ని ఏమంటారు? హోల్డర్, పట్టకర్ర. బాగుంది. ఇలా అంటే లాక్, ఇలా లోపలికంటే అన్లాక్. నాకు ఇప్పుడు తెలిసింది. జనరల్గా మన ఇండియా ఇట్ట మనమే పట్టుకోవాలి కదా, ఇదేం డబ్బా లేదని దాని నుంచి అనుకుంటున్నాను. ఇలా వచ్చింది. మేబీ ఇప్పుడు అక్కడ కూడా ఉన్నాయి అనుకుంటా.
సేమ్ మోడల్ నాకు కనిపించలేదు కానీ అంటే ఇదే కెరోటీ అనే బ్రాండ్లో ఇండియన్ అమెజాన్లో నేను చెక్ చేశాను మీకు లింక్స్ ఇద్దామని చెప్పి. అయితే ఇలాంటి బౌల్ సెట్ ఒక్కటే 6000 ఉంది. సో దీనికి దగ్గరగా ఉన్నది వేరే బ్రాండ్లో ఉంది క్రీమీ అని. సో అలాంటివి ఉన్నాయి, అవి ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కానీ సిరామిక్ బాగుంది. అండ్ ఇంకా సో ఇప్పుడు 13 వచ్చినట్టేనా? కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 ఇది 9 10 11 12 and 13 వచ్చేసింది కదా. ఇది చూసారా, ఇంత పెద్ద బాండీ కొన్నాను. ఎందుకంటే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి ఉండేది. దీంట్లో మేము ఫ్రైడ్ మ్యాగీ ఇవన్నీ చేసుకునే వాళ్ళం. నాతో పాటు ఉన్న రూమ్మేట్స్ అయితే ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇందులో ఫ్రైస్ కూడా బాగా చేసుకోవచ్చు, చికెన్ ఫ్రై కానీ అలాంటివి, ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకోవచ్చు. మా ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ దాంట్లో చేస్తుంటే అంత బాగా రావట్లేదు. ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది కానీ నూడిల్స్ మెత్తగా వస్తున్నాయి. సో అందుకే గొడవ పడి గోల చేసి మా ఆయన్ని బతిని ఆడుకొని మరీ కొన్నాను ఇది. అండ్ వీటి ప్రైజెస్ చెప్పలేదు కదా, ఇది $26 వాల్మార్ట్లో తీసుకున్నాం. ఇది కూడా 130 ఉంది. ఆఫర్ ప్రోగా మాకు 80 చేంజ్కి ఎంత వచ్చింది. మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. అండ్ సిమిలర్గా ఇలా ఉన్న వాటి థింగ్స్ నేను మీకు పంపిస్తాను, చూడండి ఒకసారి నచ్చితే. అండ్ మీకు ఇంకొన్ని డెకోర్ ఐటమ్స్ చూపిస్తాను కదా. అందులో ఫస్ట్ థింగ్ ఇవే నాకు ఇష్టమైన ఫ్లవర్స్, తులిప్స్. ఇది కూడా నాకు ఆఫర్లోనే వచ్చింది $9కి. జనరల్గా అయితే దీని ప్రైస్ $14 అంట. అసలు రియల్ లీవ్స్ ఉన్నట్టే ఉన్నాయి, చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో ఫ్లవర్స్. మొహానికి పెట్టుకుంటే ఎంత మంచిగా అనిపించిందో. దీని ట్యాగ్ ఇంకా తీయలేదేంటి అక్క అని అడగమాకండి, తీస్తాను, నిన్నే తీసుకొచ్చాను. ఇంకొకటి వెయిట్, మీలో ఎంతమందికి తులిప్స్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఎందుకు తులిప్స్ ఫ్లవర్స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, నచ్చుతుంది. సేమ్ అలానే ఇండియాలో ఉన్నప్పుడు వాటర్ లిల్లీ అన్న, కలువ పూలు అన్న చాలా ఇష్టం. ఎవరైనా కోసిస్తే బాగుండు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మా ఆయన కోసి ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకున్నాను. మా నాన్నని అడిగితే కూడా ఎప్పుడు కోసి ఇవ్వడు, కొనుక్కోవడం తప్పితే 1-2 సార్లు. సో ఇంకొకటి ఈ బుద్ధ వైట్ కలర్లోనే ఉండాలనుకున్నాను నేను. ఈ ముందు ఇలా ఉంది, ఇది రియల్ ఫ్లవర్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. ఇది కూడా అంతే, $10కి వచ్చింది. ఇందులో చాలా కలర్స్ చూశాను, వేరువేరుగా ఉన్నాయి కానీ బాగాలేవు అన్నీ. నాకు ఇట్లా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని డేస్ నుంచి నాకు హోమ్ డెకార్ మీద, కిచెన్ వాటి మీద మోజు వెళ్ళిపోయింది. బట్టల కంటే ఎక్కువ ముందు ఇవి కొనిపెడతావా లేదా అని గోల్ చేస్తున్నాను నేను. ఇంకా కొన్ని వార్డ్రోబ్స్ లాంటివి కొన్ని ఆర్డర్ పెడదాం అనుకున్న, టేబుల్ లాంటివి చూస్తున్నాను. ఇంకా హోమ్ డెకోర్స్లో చాలా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. మా బేబీ ఎక్కడ లాక్ కింద పడేస్తుందేమోనని కొనడానికి భయపడుతున్నాను. నేను కొంటా అంటే మా ఆయన ఇది చెప్పి భయపడుతున్నాను నన్ను, బేబీ ఉంచదు వద్దు వద్దు అని. కానీ కొనాలని ఉంది నాకు, ఇంకా కొంటాను మిగతావి. కొన్నాక అది కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ నిన్న వాల్మార్ట్లో ఇంకొక బొమ్మ తీసుకున్నాం. మా బేబీ ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒక బొమ్మ ఇస్తేనే ఆ కార్ట్లో కూర్చొని ఆడుకుంటుంది. సో నిన్న దీంతో తను చాలా బాగా ఆడుతుంది, నచ్చి కొన్నాం మేము. ఇది టాకింగ్ టామ్ లానే ఇండియాలో ఉంటుంది కదా, క్యాక్టస్ లాగా, అలాంటిదే. ఇప్పుడు దీని మీద టచ్ చేస్తే యూ టచ్ ఆన్ మై టమ్మీ అని చెప్తూ ఉంటుంది. యూ ఫౌండ్ మై టమ్మీ, యూ ఫౌండ్ మై టమ్మీ అంటది. ఈ లెగ్గా కూడా టచ్ చేస్తే అలానే ఉంటుంది, యూ ఫౌండ్ మై ఫుడ్ అంటది. ఇక్కడ దీన్ని ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మ్యూజిక్ అనేది పాడుతూ ఉంటుంది తను. చూడండి తల ఎట్లా అవుతుందో. మా అమ్మాయి అయితే దీని తల ఇలా పట్టుకొని ఆపడానికి ట్రై చేసి తినాలని, అది ఆగదు అనుకోండి. ఇది స్పీకర్ అనమాట. ఆగవే టమ్మీ అంట, అలా టమ్మీ టచ్ చేయలేదు గైస్, అయినా ఒక టమ్మీ టమ్మీ అంటుంది, పాట పాడుతుంది. అదొకటే పని ఆడుతూనే ఉంది. చేద్దాం. అండ్ ఇక్కడ మైక్రోఫోన్ ఉంది కదా, ఇది టచ్ చేస్తే దీని లెఫ్ట్ హ్యాండ్ వైపు
అది మైక్రోఫోన్ ఆన్ అవుతుంది, ఇక్కడ బల్బ్లో రెడ్ కలర్ వస్తుంది, అప్పుడు మీరు మాట్లాడండి, సేమ్ మాట్లాడింది నేను చెప్తా అంటది. సో మనం ఏం చెప్తే అదే చెప్పిద్ది. ఈ లోపల మిగతా అది ఏ టచ్ అయినా కూడా అది వదిలేసి మిగతా వాటి మీదకి వెళ్ళిపోతుంది. యూ ఫౌండ్ మై హ్యాండ్ అంటది టచ్ చేస్తే. కానీ బాగుంది, ఆడుకుంటుంది మా బేబీ, తెగ ఆడుతుంది దీంతో. సో అందుకే కొన్నాము. కొంచెం టాకింగ్ టామ్లో అంటిది, కొంచెం న్యూ మోడల్ వచ్చింది. ఇది కూడా మాకు అలానే వచ్చింది సేల్లో. ఈ $34 ఎంతో ఉంది, సేల్లో మేము 16కి అలా కొన్నాం. ఇది అప్పుడప్పుడు ఒక టాయ్ కొంటాము, ఒకటేసారి అన్ని టాయ్స్ కొన్నా కూడా ఆడుకోదు. పాత అన్నీ చూడండి ఎలా గుట్టబోస్తుందో ఇక్కడ. సో కొత్త ఏది దొరికితే అది ఆడుతూ ఉంటుంది. ఒకటేసారి అన్నీ కొని ఇవ్వటం వేస్ట్ అని నాకు అనిపించింది. నిద్రపోతుంది చక్కగా. యాక్చువల్గా నేను వీడియో చేస్తున్నాను తెలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చింది, కానీ వాళ్ళ ఏంటో పాపం ఇప్పుడే పడుకుంది. అంతే అండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా షాపింగ్ బ్లాగ్స్ కావాలంటే, ఇక్కడ ఏదైనా చూడాలనుకునే ఉంటే కూడా చెప్పండి. మేమున్న స్టేట్లో మాకు అవైలబుల్ ఉన్నంత వరకు ఇప్పుడు చూపిస్తాము. తర్వాత నేను చికాగో అలా ప్లాన్స్ ఉన్నాయి మాకు. నాకు గాడ్ బ్యాక్ కూడా ఉంది, మా బేబీ బర్త్డే ఉంది. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి. మా అత్తయ్య కూడా యూఎస్ రాబోతున్నారు, మా అత్తయ్య వచ్చే వ్లాగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసేయండి మీరు. Bye.